అందరికీ నమస్తే. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చూసాను సీసీటీవీలో. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్ అధికారులకు దొరికిపోయాడు. రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైన క్రిమినల్. నేనేనా? ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన్ను ఎయిర్పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఎంకరేజ్ చేసింది నేనే. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మద్యం పాలసీని మార్చి డబ్బులు ఎట్ట కొట్టేయాలి అన్న పాలసీ వరకు నేనే ఇచ్చానని కదా విజయసాయి రెడ్డి చెప్తున్నది. ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. ఎంతకు తెగించారా? అదే కదా నేరం. ముందర పాలసీ ఇదిగో ఇట కొట్టేద్దాం అని ప్లాన్ ఇవ్వటమే కదా ఇంపార్టెంట్. అంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? నరాలు చిక్కిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ ప్లాన్ ఇచ్చింది నేనే అని కదా పరోక్షంగా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మా. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు రెడీ. మనం మన ఇద్దరు ఎవరు పెద్దదైతే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. మొదటి 3 నోటీసులకు కేసిరెడ్డి రాజు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక దీంతో 4వసారి నోటీసులు ఇచ్చారు. వరుస నోటీసులతో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిలో అరెస్టు భయం కనిపించింది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈ రోజు నాకు కలుగుతా ఉంది. అంటే ఏంటి? ప్రతి కుంభకోణంలో విజయసాయి రెడ్డి పాత్ర ఉన్నది. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. దీంతో విచారణకు హాజరవుతానంటూ ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అంటే రెండో పాత్ర కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. లిక్కర్ స్కామ్ కి కింగ్ పిన్ రాజ్ కేసిరెడ్డి హైదరాబాద్ సిట్ పోలీసులకు దొరికిపోయారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. విజయసాయి రెడ్డి మొత్తం అంతా కూడా రాజ్ కేసిరెడ్డి చేశాడు. నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఆయన ఇంటెలిజెంట్, క్రిమినల్ మైండ్. అది తెలియక నేను ఎంకరేజ్ చేసి ఎవరో పరిచయం చేస్తే ఆయనే మొత్తం లిక్కర్ స్కామ్ కి సంబంధించి బిగ్ బాస్ హస్తం ఉందో లేదో నాకు తెలియదు అంటూ మాట్లాడారు. దానికి సంబంధించి ఎక్కడి నుంచో రాజ్ కేసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆయన బట్టబాజ్ మనిషి. ఆయన బట్టబాజ్ మనిషి. ఆయన పెద్ద మాట అన్నాడు సార్. గురించి నేను అన్ని త్వరగా చెప్తాను. ఇప్పుడు లీగల్ పొజిషన్ ఏంటంటే నేను రిలీఫ్ కోసం చూస్తున్నాను. నన్ను విట్నెస్ కోసం పిలిచి అరెస్ట్ చేస్తారని మా లాయర్లు చెప్పడం వల్ల నేను అందుబాటులో లేను. రేపు వస్తానని ఒక లీక్ ఇచ్చారు. విదేశాలకి వెళ్లిపోయే పరిస్థితుల్లో నిఘా పెట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు అని. అండ్ రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఆయన శ్రీమతి
అత్తగారు వీళ్ళందరూ కూడా ఈ రైట్స్ జరుగుతున్న ముందు రోజే అమెరికా వెళ్ళిపోయారు. వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? రైట్స్ జరిగే అవకాశం ఉందని పోలీసులు లీక్ చేస్తున్నారా? వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు సమాచారం? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏం జరుగుతుంది? సరే, కింగ్ పిన్ దొరికారు, మరి కింగ్ దొరుకుతారా? విజయసాయి రెడ్డి అన్నాడు బిగ్ బాస్ హస్తం ఉందా లేదా, ఎంత దాకా వస్తుంది? మరి ఈ డొంక కదిలితే 1000 కోట్లు, అది ఓన్లీ 150 కోట్లు. అక్కడ పార్టీ లేకుండా పోయింది. ఢిల్లీలో ఏకఛత్రాధిపత్యంగా 3-4 సార్లు గడిపినటువంటి గవర్నమెంట్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం స్వయంగా ఓడిపోయారు, ఎమ్మెల్యేలుగా కూడా. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో. 150 కోట్లు కవిత గారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, చూశాం. బట్ ఈ చెప్తున్న వాల్యూ 99,000 కోట్లు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. 1000 కోట్ల రూపాయలు దుబాయ్ వెళ్ళిపోయాయి అక్రమ మార్గంలో, మనీ లాండరింగ్ అని స్వయంగా టీడీపీ నేత, లోక్సభ పక్ష నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ లో చెప్పారు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది సో ఈ రాజకేశ్ రెడ్డి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా కొన్నారంట, MW పార్ట్నర్స్ అని. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర, వెయిట్. ఈ డబ్బుతో సినిమాలు తీసారట. 1000 కోట్ల మనీ లాండరింగ్. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరు దీని వెనుకున్నది? ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. ఎవరెవరు పేర్లు రాబోతున్నాయి? ఈడు కాదు నుంచి చూస్తున్నారా వాడు చేస్తాను, వాడు బిల్డప్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.